హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం అతి విచిత్రమైన శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రం ఒకటి చెప్పుకుందాం. ఈ మంత్రము కాయాకల్ప మంత్రం. ఇప్పుడు ఆయుర్వేదంలో కాయాకల్పము, రసయోగము ఇలా చాలా పదాలు వింటూ ఉంటాం. గాని ఇది కాయకల్పము అనగా శరీరమును మనకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకోవడం. కాయము అనగా శరీరము, కల్పము అనగా వృద్ధి చేయడం లేక సముద్భవింపజేయడం. ఈ మంత్రము చేయడం వలన శరీరం మనకు అనుకూలంగా మనం అనుకునేలా తయారు చేయబడుతుంది. దేవుడిచ్చిన శరీరం కాకుండా మనం కూడా మన శరీరంను మనకిష్టమైన విధంగా తయారు చేసుకునే ఒక యోగమే కాయకల్ప యోగం. దానిలో ప్రథమ వరుసలో ఉండేవారు కామాక్ష, కామాక్షి, యక్షిణులు కాగా చాముండేశ్వరి ఇలా చాలా మంది దేవతలు ఉన్నారు. దానిలో ప్రథమ వరుసలో ఉండేది కాళీ, కామాక్ష. అయితే ఈ కామాక్షాదేవి యొక్క మంత్రం చెప్తున్నామే గాని ఈమె కాళీ రూపంలో అనుగ్రహిస్తూ మనలను మన యొక్క శరీర దృఢత్వమును మరియు అందమైన వర్చస్సును అలంకారయుతమైన దేహ దారుఢ్యమును కూడా ప్రసాదించగలదు. అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది ముందుగా తెలుసుకుందాం. ఈ మంత్రం మంగళవారము, శనివారము ప్రారంభించుకోవచ్చు, శుక్రవారం కూడా ప్రారంభించుకోవచ్చు, కృష్ణపక్ష అష్టమి రోజు కూడా ప్రారంభించుకోవచ్చు. ఈ మంత్రము రోజుకి ఉదయం పూట 18 మాలలు, సాయంత్రం పూట 18 మాలలు చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే చేయవలసి ఉంటుంది. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి ఆ పీఠములో ఆహ్వానాది షోడశోపచార పూజ చేసి తర్వాత పంచ పూజలను కూడా సమర్పణ చేసుకుని అంటే లమిత్యాది పంచపూజలు చేసి ఉదయం సాయంత్రం అనగా తొలి సంధ్య మరు సంధ్య యథాశక్తి పూజిస్తూనే దేవతను నైవేద్యమును నివేదన చేస్తూ మనం జపం ప్రారంభించవలసి ఉంటుంది. ఈ జపం ఉదయం 18 మాలలు, సాయంత్రం 18 మాలలు చేయాలి. 21 రోజు చేస్తే చాలా మంచిది. వీలు కాని వారు లేదా 18 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ దేవత మన శరీరం యొక్క అవయవములను తీర్చిదిద్దుతూ ఆర్థికంగాను మరియు సమాజంలో గౌరవప్రదంగాను జీవింప చేసే మహత్తరమైన శక్తివంతమైన దేవత. ఇది స్త్రీమూర్తులు చేయాలంటే ఇది పురుషులైతే ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. స్త్రీలే చేయాలంటే భర్త యొక్క సహాయ సహకారాలతో చేయవలసి ఉంటుంది. ఈమె యొక్క శక్తి ప్రత్యక్షంగా పొందాలి అంటే గురువు ద్వారా నవతంత్ర యోగ విధుల్లో చేయవలసి ఉంటుంది. ఈ ప్రసంగాలన్నీ వింటే మీకు అవగాహన పెరుగుతుంది. దాని ప్రకారం చేయవలసి ఉంటుంది. భర్తతో కూడా నవతంత్ర యోగం చేయవలసి అవకాశం ఉన్నవారు చేయవచ్చు. కాకపోతే భర్త తప్పనిసరి కాళీమాత ఉపాసకుడై ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఇక ఈ మంత్రం చేసే ముందు ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైన మంత్రము, చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దిగ్బంధన తప్పనిసరి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దిగ్బంధన మంత్రము ఓం హ్రీం శ్రీం క్రీం సర్వ దిగ్బంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్రీం సర్వ దిగ్బంధనాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్రీం సర్వ దిగ్బంధనాయ నమః. ఈ దిగ్బంధన మంత్రమును తూర్పు దిశకు 3 సార్లు, ఆగ్నేయ దిశకు 3 సార్లు, దక్షిణ దిశకు 3 సార్లు ఈ వరుస క్రమంలో 8 దిశలకు ఊర్ధ్వ అధో అని చెప్పి 10 దిశలకు 3 సార్లు చొప్పున మంత్రం చెప్పి అక్షతలు గాని కుంకుమ గాని సమర్పణ చేస్తూ తర్వాత 3 సార్లు అక్షతలు గాని కుంకుమ గాని కొంచెం నీళ్లతో పట్టుకొని 3 సార్లు ఈ మంత్రం చెప్పి తలపై వేసుకున్న తర్వాత ఈ మంత్రము ఏ ప్రయోజనం కోరి చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ కామాక్ష కాయాకల్ప మంత్రస్య మహాకాళికా ఋషి అనుష్ఠుప్ చంద మహాకాళికా దేవత శారీర శుద్ధి సౌందర్య సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువు యొక్క మంత్రమును గాని నామమును గాని 21 సారి తలంచుకున్న తర్వాత మంత్రమును ప్రత్యక్షంగా జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మంత్రము ఓం క్రీం క్రీం కాళికే మాం దేహ శుద్ధిం దేహి దేహి నమః. మంత్రం మరోసారి ఓం క్రీం క్రీం కాళికే మాం దేహ శుద్ధిం దేహి దేహి నమః. మంత్రం మరోసారి ఓం క్రీం క్రీం కాళికే మాం దేహ శుద్ధిం దేహి దేహి నమః. దివ్యాత్మ స్వరూపులారా, శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానం నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునందు ధ్యాస కూడా ఉంచుకుంటూ చేయవలసి ఉంటుంది. పురుషులు ఇంతకు ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి. రక్త చందనమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాలతో ఈ మంత్ర జపం చేయవచ్చు. ఉత్తరాభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రములు, ఎర్రని ఆసనము ధరించి ఎర్రని పూలతో లేక మల్లె పూలతో దేవతను ఆరాధన చేస్తూ పూజించడం వలన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే ఇవన్నీ
చేస్తూనే గురువు గారి యొక్క ప్రమేయంతో గురువు గారి యొక్క ఆజ్ఞ తీసుకుని చేయవలసి ఉంటుంది. స్తన భరణాది ఆభరణముల కొత్త రూపకల్పనకు విశేషమైన మంత్ర జపం చేసి విశేషమైన ఫలితములు పొందవచ్చు. ఇదే వృత్తిపరమైన విద్యలయందు అలంకారయుతంగా దేహంను సంసిద్ధం చేయాలంటే, అంటే ఈ సినిమాలో హీరోయిన్స్ గాని, నటన వృత్తిలో పనిచేయవారు, లేక నాటక రంగములు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయవారు గురువుతో ప్రత్యక్షంగా కలిసి చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, గృహస్థ ధర్మం నాకు ఆవశ్యకత కలిగిన అందము కావాలనుకునేవారు దేవత యొక్క పటం ఎదురుగా ఉంచి ఏ గురువు యొక్క ఆజ్ఞ అనుగ్రహం లేకుండానే ప్రత్యక్షంగా జపం చేసి మీరు అనుకున్నట్టుగా మీ భర్తను లేక మీ భార్యను మెప్పించేలా మీ దేహమును సంసిద్ధం చేసుకోగలరు. వృత్తిపరమైన లేక దేహముతోనే వారి యొక్క జీవనోపాధి ఉంది అన్నప్పుడు గురువులను సమీక్షించి గురువు ద్వారానే మంత్రం తీసుకొని చేయవలసి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే సకల విధములైన సంతృప్తికరమైన ఫలితములు తప్పక పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఇహమందు సర్వ సుఖములతో పాటు పరమందు మోక్షం కూడా ప్రయత్నం చేయాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.